హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో గుమగుమలాడే మంచి రసం అన్నమాట. ఈ ఒక్క రసం ఉంటే చాలు మొత్తం అన్నం అంతా తినేసేయచ్చు. సో ఎలా చేయాలో తయారు చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. లేదా మీకు రసం క్వాంటిటీని బట్టి కూడా చింతపండు నానబెట్టుకోవచ్చు, ఎంత కావాలో అంత. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, అర్ధ స్పూన్ ధనియాలు, అర్ధ స్పూన్ మిరియాలు వేసి సగం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు అర్ధ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా మెంతులు, ఒక పావు స్పూన్ అంత మెంతులు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని దూరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలన్నమాట. తర్వాత 2 బాగా పండిన మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకొని చేత్తోని బాగా మెత్తగా నలిపేసుకోవాలన్నమాట. నాటి టమాటోలు మాత్రమే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది రసంకి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా నలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి మనం నానబెట్టిన చింతపండులో నుంచి రసం తీసుకొని అది కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పప్పు ఒక 2 స్పూన్ల పప్పు ఉడికించి పెట్టుకున్నాను, ఆ పప్పు కూడా వేసేసుకోవాలి. బాగా మెత్తగా చేసి పప్పును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ తగినంత నీళ్లు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు రసంకి తిరగమాత వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ రసంకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. అలాగే కరివేపాకు, పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రసం వేసేసుకొని అందులోకి మనం పొడి చేసుకున్నాం కదా రసం పొడి, ఆ రసం పొడి కూడా వేసేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఈ స్టేజ్లో ఒకసారి రుచి చూసి మనకు పులుపు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే కొంచెం పులుపు ఎక్కువ అనిపించింది, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మరొకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు దీనికి సైడ్గా మూత పెట్టుకోవాలన్నమాట. ఫుల్గా మూయకూడదు, ఇలా సైడ్ ఓపెన్గా మూత మూసేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే తెల్లనివ్వకూడదు రసాన్ని. నురగ మాత్రం రావాలి, పైన నురగ అనేది ఫామ్ అవ్వాలి అంతవరకు. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగా నురగ ఫామ్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రసం తెల్లితే టేస్ట్ అనేది అంత బాగుండదు అనమాట. మేమైతే ఇలాగే చేస్తాము. ఇంకా తెల్లుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇలాంటి ఒక్క రసం ఉంటే చాలు అన్నం మొత్తాన్ని తినేసేయచ్చు. మీకు కూడా ఈ రసం తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.